దేవుడు సమస్త సృష్టికి మానవునికి భిన్నంగా ప్రత్యేక అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడని బైబిల్ మనకి బోధిస్తుంది. దేవుడు నిత్యుడై ఉండి శాశ్వత కాలం రాజ్యమేలువాడు. దేవుడు మార్పు లేనివాడు. ఆయన ఆత్మయై ఉన్నాడు. అయితే దేవుని వాక్యం మనకి ఏమి బోధిస్తున్నది? దేవుడు ఏమన్నాడంటే, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కాని మనుష్యుడను కాను. భూమిని కలగచేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని. దేవుడు సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయుడని 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుతాము. దేవుడు అదృశ్యుడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 4:24లో బోధించారు.